నేను చూశాను, మీరు కొన్ని కట్టల డబ్బులన్నీ మీరే లెక్కెడుతున్నారు, మీరే పెడుతున్నారు, ఇవన్నీ కూడా అవన్నీ మీవే కదా అని అంటే, నాయన అది నాది కాదు, నేను అక్కడ ఉద్యోగిని మాత్రమే, నా తాలూకు ఇది ఆ జీతం తీసుకుని నేను చేస్తాను. అక్కడికి వెళ్ళిన వెంటనే బ్యాంకు నుంచి బయటకు వచ్చిన వెంటనే దానికి నాకు సంబంధం లేదు, నా తాలూకు కుటుంబానికి సంబంధించింది నేను చూస్తాను, మళ్ళీ బ్యాంక్ అక్కడికి వెళ్తే దాని తాలూకా కార్యక్రమం చేస్తాను అని అంటాడు. అది బాబా అంటాడు. అంటే బ్యాంక్ క్యాషియర్ ఎలాగైతే అంత సంపద ఉంది వాడికి, ఆ తాలూకు ఇదంతా ఉంది, కానీ వాడికి యజమాని వాడు కాదు, యజమాని అనేవాడు ఇంకోటి ఉంటాడు. ఇప్పుడు మనకు వచ్చే మనం ఈడుస్తున్నటువంటి కుటుంబాలన్నీ కూడా దీనికి ఒక యజమాని అంటూ ఒకడు ఉంటాడు. ఆ యజమానే భగవంతుడు. అంటే యావత్ విశ్వానికి యజమాని ఆయనే. ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు. అంటే ఇదిగో మన కుటుంబానికి సంబంధించి మన బాధ్యత, అలాగే మీ కుటుంబానికి సంబంధించి మీ బాధ్యతను అప్పగించినప్పుడు ఏమంటాడు, షట్నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అని మనకి మై మిషన్ అనేటువంటి దీంట్లో మనకి నా ఇచ్చ అని బాబా ఇచ్చిన దాంట్లో ఆ రెస్పాన్సిబిలిటీ అంటే ఏమిటయ్యానంటే భగవంతుడు ఇచ్చినటువంటి అప్పగించినటువంటి బాధ్యత. ఆ బాధ్యతల్ని నువ్వు స్వీకరించడం అంటే భగవంతుడు ఇచ్చిన బాధ్యతలు నువ్వు కేర్ టేకర్గా స్వీకరించాలి. దానికి ఎలాగైతే నువ్వు స్వంత పిల్లలకి అంటే స్వంతమైన వాళ్ళకి ఏ రకంగా చేస్తావో నీ స్వంతం అనే భగవంతుడికి సంబంధించిన వాళ్ళు భావిస్తూ నీ స్వంతం అనేటువంటి ఒక ఏమంటుందంటే ఆలోచనతో అది సాధించాలంటాడు. కానీ దానికి నీకు బంధనం లేదు, బాధ్యత లేదు. ఆ రకంగా చేసినప్పుడు అంటే నేను అనేటువంటి భావన అక్కడ ఎప్పుడైతే తొలగిపోతుందో భగవంతుడు అప్పగించినటువంటి బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వర్తించడానికి మనం మన తాలూకా ఉద్యోగ బాధ్యతల్ని మనం నిర్వర్తించగలుగుతాం. అందుకు బాబా ఏమంటాడనంటే నేను అనేటువంటి అహంకార నాశనం ఆయన నవజీవనంలో చివరాఖరి చేశాడు. నేను అనేటువంటి భావన తొలగిపోతే ఆ భావన తొలగినప్పుడు ఇప్పుడు ఈ శరీరం మీద తాదాత్మ్య భావన ఉండదు. ఈ నేను అనేటువంటి భావన ఉన్నప్పుడు ఈ శరీరం మీద తాదాత్మ్యత ఉంటుంది. శరీరం మీద ఎప్పుడైతే తాదాత్మ్యత ఉంటుందో దానికి అనురక్తి ఉంటుంది, దానికి సంరక్షించడం దాని మీద. లేకపోతే ఈ ఇంత రకమైనటువంటి అందరూ మనం బాగా ముస్తాబులు అయ్యాం, తెల్లారి 3 గంటలకు లేచి. ఈ ముస్తాబులని దేనికోసం? మన శరీరాన్ని కప్పుకోవడం కోసం. మన శరీరం కప్పుకొని ఇచ్చారు. ఈ శరీరం అనేది అదే ఉంటుంది తప్ప దీన్ని ముస్తాబు చేసినంత మాత్రాన అది పూర్తిగా శరీరంలో ఉండేటువంటి మిగతా స్థితి మారదు, ఒకలాగే ఉంటుంది. చివరాఖరికి 6 అడుగుల నేలకే ప్రతి ఒక్కరూ చేరవలసిందే. ఆ 6 అడుగుల నేల అనేది మనకి అది మన ఆస్తి. యథార్థానికి ప్రతి ఒక్కరి తాలూకు ఆస్తి ఏదంటే 6 అడుగుల నేల. ఆ 6 అడుగుల నేలలో చేరడానికే మనం చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో ఎందుకు ఈ వ్యామోహాలు ఎక్కువ అని అంటాడు భగవంతుడు. ఆ వ్యామోహం అనేది తగ్గించుకుని కామరాజు మీద నీటి పొట్టులాగా నీ ప్రయాణంలో సాగిస్తే అప్పుడు చివరిలో ఏదైతే నిన్ను తన దగ్గరికి చేర్చాలో ఆ తన దగ్గరికి చేర్చేటువంటి విద్యుక్త ధర్మం ఆయన తీసుకుంటాడు. అంటే ప్రభు అది ఈయన మనకి మేల్కొల్పడానికి వచ్చింది ఏంటంటే నేను నీ వాడిని, నువ్వు నా వాడివి. నువ్వు నేను ఒకటి కాదు, మనం కాదు. నువ్వు నేను ఒకటే, మనం కాదు, ఒకటే. నిన్ను నా అంతర్వాడిగా చేస్తాను అనేటువంటి భరోసా ఇవ్వడమే నేను నీకు ఇచ్చే మేల్కొల్పు. నన్ను పరిపూర్ణంగా విశ్వసించు. ఆ విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే ఒక 2 minutesలో ముగిద్దాము. ఆ విశ్వాసం అనేది ఎలా ఉండాలంటాడంటే భగవంతుడు ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తలు వాళ్ళ తాలూకు జీవితం గడుపుతూ ఉన్నారు. వాళ్ళ ఇంటికి అంటే ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలంటికి అంటే ఈ భార్యాభర్తల ఇంటికి ఆ భార్య తాలూకు తల్లిదండ్రులు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. వస్తూ ఆ పిల్లని చూసుకుంటూ. కానీ ఈ భర్త ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి భార్యను ఎప్పుడు పట్టుకెళ్ళలేదు. కానీ అది ఎప్పుడైనా ఉంటుంది కదా, నా తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తున్నారు కానీ మా అమ్మగారి ఇంటికి మాత్రం నా భర్త నాకు పట్టుకెళ్ళడం లేదు అని ఒక చింత ఉంటుంది కదా. మీ ఆడపిల్లలందరికీ ఆ చింత ఉంటుంది. ఒకసారి గురువుగా చూస్తూ ఉంటారు మా గురించి మా మీద, మా ఇంటికి పట్టుకెళ్ళట్లేదు ఈ మహానుభావుడు అని. అలాగే ఆవిడ కూడా మా ఇంటికి పట్టుకెళ్ళడం లేదని ఒకరోజు
ఆవిడనేమో అడిగింది ఆయన్ని, మరి ఏ మూడ్లో ఉన్నాడో ఆ భర్త. సరే వెళ్దాం పదా, బయలుదేరారు. అయితే అప్పుడు ఈ కార్లు ఈ బళ్ళు వేయట్లేవు, నాకు కాలినడకన వెళ్ళడమే. ఆ కాలినడకన బయలుదేరి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేసరికి చెమ్మ చీకటి, వాళ్ళ ఊరికి చేరడానికి చెమ్మ చీకటి అయిపోయింది. ఆ అడవి మార్గం గుండా వెళ్ళాలి వాళ్ళు. ఆ అడవి వచ్చింది, చెమ్మ చీకటి అయిపోయింది, కాకుండా వర్షం కూడా మొదలైంది. మరి అక్కడికి కదలడానికి వీల్లేని పరిస్థితి. అప్పుడు ఈవిడికి భయం వేసి వద్దు మనం వెనక్కి వెళ్ళిపోదాం, మరి చెమ్మ చీకటి ఉంది, ఒకవేళ వర్షం పడుతుంది, మరి బయటకు మనం ముందుకు వెళ్ళలేము అని భర్తకేమో చెప్తుంది. వెనక్కి వెళ్ళిపోదాం, కావాలంటే మళ్ళీ తర్వాత వెళ్ళాలి, మరి నాకు మా అమ్మగారికి వెళ్ళడానికి నాకు మరి ఇది లేదేమో, వెనక్కి వెళ్ళిపోదాం పదానంటే కాదు ముందుకే వెళ్దాం, మనం మధ్యలో ఉన్నాము, మనం వెనక్కి వెళ్తే ఎంత దూరమో ముందుకెళ్ళినా అంతే దూరంలో ఉన్నాం కాబట్టి ముందుకే వెళ్ళిపోదాం, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే వద్దు నాకు భయం వేస్తుంది అని చెప్తుంది. ఈ మళ్ళీ చెప్తాడు అయినా భయం వేస్తుంది అని అంటే వెంటనే ఒక కత్తి తీస్తాడు. నేను పొడిచేస్తాను, నువ్వు నోరు మూసుకొని ముందుకు వెళ్ళకపోతే నేను పొడిస్తాను, నేను చంపేస్తాను అంటాడు. అని నవ్వుతుంది ఆవిడ. ఇదే కత్తి తీసి చంపుతానని బెదిరిస్తే నవ్వుతూ ఉంటుంది. అదే నువ్వు నవ్వుతావేంటి, నేను కత్తి తీసి పొడుస్తానన్నాను కదంటే, నా మీద నీకు అమితమైనటువంటి ప్రేమ ఉంది, నువ్వు నా భర్తవి, నన్ను ఎందుకు పొడుస్తావు, అందుకే నేను నవ్వుతున్నాను అంటారు కదా. మరి నీ మీద నా మీద అయితే నీకు ఎంతైతే విశ్వాసం ఉందో, మన ఈ సృష్టికి అంతటికి తండ్రి ఆ భగవంతుడేమో మనకి చెడు చేస్తాడా, మనం ముందుకెళ్తే మనం భయపడుతున్నా చెడు చేయడు కదా. భగవంతుడు అనేవాడు మనందరినీ కాపాడడానికే వస్తాడు. నువ్వు నా మీద అయితే నేను నిన్ను చంపను అనేటువంటి విశ్వాసంతో ఉన్నావు, నా మీద నీకు ఎంత నమ్మకం అయితే ఉన్నదో, మనందరం కూడా భగవంతుడి పట్ల, భగవంతుడు అనేవాడు ఎవరిని బాధ పెట్టేవాడు కానీ, కష్టపెట్టేవాడు కానీ, దూషించేవాడు కానీ, నాశనం చేసేవాడు కాదు. అటువంటి వాడు భగవంతుడే కాడు. సంరక్షించడానికి వచ్చిన వాడే భగవంతుడు. భగవంతుడు అనేవాడు ఎప్పుడు యావత్ విశ్వాన్ని కూడా సంరక్షిస్తూ ఉంటాడు. అలాగే వచ్చి అప్పుడు ఆ విశ్వాసం మనలో ఉండాలి అని అతను ఆ రకంగా బాబా చెప్పిన కథలే ఇవన్నీ. అందుకు మనమే భగవంతుడి మీద మన పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచితే, మనం ఏ రకంగా ఆ భార్య అయితే పొడిస్తాననేటువంటి భర్త చెప్పినప్పటికీ కూడా విశ్వసించలేదో, ఆ రకంగా మనం భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కనుక ఉంచితే కనుక ఆయన చివరికి అంతిమ క్షణాల్లో ఆయన ఏదైతే నామం ఆయన అంతిమ క్షణాల్లో దగ్గరికి చేరుతుందని బాబా మనకి చెప్పాడో, అంతిమ క్షణాల్లో ఆ నామాన్ని మనకి గుర్తు చేసి ఆఖరి క్షణాల్లో ఆ నామం కనుక మనకు గుర్తొస్తే కనుక భగవంతుడితో ఏకత్వం మనం పొందుతాము. ఈ జన్మల పరంపర అక్కడితో మనకి ఆగిపోతుంది, మోక్ష సిద్ధి మనకి కలుగుతుంది. సో ఆ మోక్షాన్ని నేను ఇవ్వడానికి నేను మాత్రమే మీకు అర్హుడిని, మీకు దగ్గరగా వచ్చాను, మీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, నన్ను నిరంతరం స్మరిస్తూ ఉండండి అని అంటాడు. అంటే ఆయన నామానికి మించినటువంటి శక్తి ఇంకొకటి ఎవరికి లేదు. మనకి ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి, మనకి టైం చాలు కాబట్టి హనుమంతుడి తాలూకా రామనామం చేశాడు. అలాగే భగవంతుడి యొక్క నామస్మరణ చేసిన నారదుడు, తుంగుడు, వీళ్ళందరూ కూడా వాల్మీకులందరూ కూడా నామస్మరణలో పునీతులయ్యారు. అందుకని ఆ నామస్మరణ మనకు అందజేశాడు ఈయన మెహర్ బాబా అనేటువంటి పంచాక్షర నామాన్ని. ఆ నామం నిరంతరంగా మనం చేయగలిగితే నామస్మరణే సాధనము అన్నిటికంటే ఉన్నతము, నామస్మరణే సాధనము. ఆ నామస్మరణ అనేది బాబా తాలూకా శిష్యుడు కైగోపాల్ అనేవాడు రోజుకి 1,00,000 సార్లు చేసేవాడు. 1,00,000 సార్లు నామస్మరణ చేస్తే ఈయన ఆధ్యాత్మికమైనటువంటి విశ్వకార్యంకి అవరోధం కలిగేదట. ఆ నామాన్ని ఈయన వినడానికి ఆయన కార్యం పక్కకి ఆపు చేయవలసిన పరిస్థితి వచ్చిందట. అలాగే చేయమంటాడు బాబా. నీ నామం నన్ను నిద్రపోయినట్టుగా ఉంచకూడదు అంటాడు. అలాంటి నామం నువ్వు చేయాలి, కానీ ఆ నామం నువ్వు చేస్తున్నట్టుగా నీకు తెలియకూడదు అంటాడు. మళ్ళీ నామం నువ్వు చెయ్యవు, కానీ నీకు తెలియకుండా నామాన్ని చేయాలి. ఆ నామం అనేది హృదయాంతరాల్లో నుంచి నువ్వు చేయాలి. హృదయాంతరాల్లో నుంచి నువ్వు వెలుగెత్తి పిలిస్తే నేను ఎక్కడ ఉన్నా
నువ్వెక్కడ ఉన్నా నా పిలుపు నీ పిలుపు నా చెవికి అందుతుంది. నేను ఖచ్చితంగా నీకు నా అభయహస్తాన్ని నా ఆపన్న హస్తాన్ని నీకు అందిస్తాను, అక్కడి నుంచి నిన్ను అప్రూవ్ చేస్తాను అని బాబా చెప్పాడు. అది ఖచ్చితం. మన నామస్మరణ మన హృదయంతరంలో వచ్చినటువంటి ఆ భగవంతుడి యొక్క నామస్మరణ మనం చేయగలిగితే, ఒక బాబానామం అని కాదు, ఇక్కడ భగవంతుడి తాలూకా నామం. కానీ ఇక్కడ ఈ యుగానికి అవతార పురుషుడిగా వచ్చిన వాడు ఆయన అనేటువంటి విశ్వాసం మా అందరికీ ఉన్నది. అది మీకు కూడా కలిగితే ఆయనే కలిగిస్తాడు. కలిగితే కనుక అవతార్ మెహర్ బాబాకి చేరిన నామస్మరణ చాలు. ఆయన పూజ అవసరం లేదు, పునస్కారం అవసరం లేదు, యజ్ఞ యాగాదులు చేయక్కర్లేదు, కర్మకాండలు చేయక్కర్లేదు, క్రతువులు చేయక్కర్లేదు. ఆ నామస్మరణ చేయడం వలన ఆయన ఏదైతే నీకు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితిని కోరుతూ ఈ మానవ జన్మ తీసుకున్నావో ఆ మానవ జన్మ ధన్యమయ్యేటట్లుగా చేయడానికి ఆయన ఉన్నాడు. ఆయన మనకి ఒక రకంగా చెప్పాలంటే వరం. మనకి ఏ పూర్వ పుణ్యమో మనకి లభించాడు ఆయన. ఆ లభించినటువంటి ఆ ఆపన్ హస్తాన్ని ఆయన చేలాంచనాన్ని మనం జారు విడుచుకోకుండా నిరంతరం గట్టిగా కనుక మనం పట్టుకోగలిగితే, మనల్ని ఆయన గట్టి పట్టుకున్నాడు ఇక, కానీ మనం ఆయన కూడా గట్టిగా పట్టుకోగలిగితే ఆయన యొక్క నామస్మరణ మాత్రం చాలు మనందరినీ కూడా ఆయనతో ఏకత్వ అనుభవం పొందగలుగుతుంది. ఆ అవకాశం మనకి ఇచ్చినటువంటి మన ప్రీతం తండ్రికి మనందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, నిరంతరం ఆయన నామస్మరణలో మన జీవితాన్ని దండించేసుకుందామని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి, నా కుటుంబ సభ్యులందరికీ, మీరందరూ మా కుటుంబ సభ్యులే కనుక మీ కుటుంబ సభ్యులకి జై మెహర్ బాబా తెలియజేస్తూ, ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే మన్నించవలసిందిగా కోరుతూ, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా, అవతార్ మెహర్ బాబా की जय. మీరు చెప్పిన విషయాల్లో తప్పులు ఒప్పులు ఏం చేయడం స్థాయిలో అయితే మేము ఏమనుకుంటున్నామో, మీరు చెప్పిన విషయాలు తక్కువ సమయంలో కూడా చాలా చక్కటి విషయాలు తెలియవచ్చారు. భగవంతుడు అన్వేషణలో శర్యాజీ గురించి, అదేవిధంగా బాబా జననం గురించి, బాబా జన్మించిన తర్వాత పంచసద్గురుల పిలుపు మేరకు ఏ విధంగా పంచసద్గురులు పిలిచారు వాళ్ళ గురించి, అదేవిధంగా మస్తుల గురించి, నవజీవనం గురించి, బాబా తాలూకా హిస్టరీ అంతా చెప్పేశారు. ఈ అరగంట 30 గంట టైంలోనే బాబా విషయాలు తెలుసుకోవాలంటే మనం నిత్యం మెహర్ బాబా సెంటర్కి వస్తే కనుక ఇలాంటి విషయాలు ఇంకా 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 ఎక్కువ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం రావాలి అన్నా కూడాను భగవంతుడి పిలుపు ఉంటుంది. ఆ పిలుపు మేరకే మనం రాగలము. వద్దాము అనుకుంటాము, కానీ మనం రాలేకపోతాం. అంటే ఆ భగవంతుడి కంట మనకి చూడాలని లేకపోతే మనం రాలేమంట. మనం భగవంతుడిని చూడడానికి కాదండి, భగవంతుడికి మనకి చూడాలని భగవంతుడు ఉంటే మనం ఎక్కడున్నా కూడా ఆ భగవంతుడి సన్నిధానంలోకి వచ్చి ఆ విషయాలే కానీ, ఆ మాటలే కానీ, ఆ పాటలే కానీ మనం వినగలం, తెలుసుకోగలం, చూడగలం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఇప్పుడు సంకీర్తనలు స్టార్ట్ చేద్దాము. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు సంకీర్తన జయశ్రీ గారు, ప్రేమిలా గారు, మంగశ్రీ గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జన్మకిదే సర్వాట కైవల్యముందే బాట మోక్షారంభో మానవ జన్మ జయము మారురా జయము మారురా జన్మకిదే సర్వాట కైవల్యముందే బాట మోక్షారంభో మానవ
జయబాబా అంటే చక్కటి సంకీర్తన. మనం సమయాన్ని ఎంత వృధా చేస్తున్నామో అందుకు వాళ్ళు చెప్తున్నారు, వృధా చేయొద్దు, భగవంతుడి సన్నిధిలో ఉండమని చెప్తున్నారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంతవరకు అందరూ పెద్దవాళ్ళే పాడారు, పిల్లలు ఊరికి చూస్తారు, పొద్దు నుంచి ఇక్కడే కూర్చున్నాము, మాకు పాట ఇవ్వట్లేదు అని చెప్పేసి. జై బాబా. షిరీన్, శ్రీలక్ష్మి, స్వప్న ఇద్దరు కదా. జై బాబా. మెహర్ నారాయణ గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతాం. జై బాబా. గాయత్రి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नीतल पेरा तपनै तपनै आतपनेना वरमै स्थिरमै नामं ना प्राणमै ज्ञानं ना ऊपिरै क्षणं क्षणं పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయని 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 నామం నా ప్రాణమై జ్ఞానం నా ఊపిరై క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము స్వరమున నీవే పలికిన నాడు రాగం మనరాగమము హృదిలో నీవే నిలిచిన
జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మన మెహర్ నారాయణ గారు ఒక 10 నిమిషాలు పాడవలసిందిగా కోరుతున్నాను. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। నిలబడి పాడడం అలవాటు అయిపోయింది. బాబని జన్మదినం మాకు ఒక దివ్యవరం. బాబని జన్మదినం మాకు ఒక దివ్యవరం. ప్రేమ నీవే మౌన నీవే ప్రేమ పెన్నిధి నీవే. బాబని జన్మదినం మాకు ఒక దివ్యవరం. బాబ నీవే మౌన నీవే ప్రేమ పెన్నిధి నీవే. బాబని జన్మదినం సృష్టిలో నీదుగాక మరల భువి నవసరమై. సద్గురువు దేవుడు నిన్ను స్తుతించి పిలిచారు. సృష్టిలో నీదుగాక మరల భువి నవసరమై. బాబని జన్మదినం మాకు ఒక దివ్యవరం. బాబని జన్మదినం మాకు ఒక దివ్యవరం. ప్రేమ నీవే మౌన నీవే ప్రేమ పెన్నిధి నీవే. బాబని జన్మదినం సృష్టిలో నీదురాక మరల భూమి నవసరమై. సద్గురువు దేవుడు నిన్ను స్తుతించి పిలిచారు. సృష్టిలో నీదురాక మరల భూమి నవసరమై. సద్గురువు దేవుడు నిన్ను స్తుతించి పిలిచారు. వారి మొరను ఆలకించి అవతరించితివిల నీవు. బాబని జన్మదినం మాకు ఒక దివ్యవరం. ప్రేమ నీవే మౌన నీవే ప్రేమ పెన్నిధి నీవే. బాబని జన్మ
శగరియార్ పొందిన దివ్యానుభవము ఫలించి తనకే రెండవ సంతానంగా జనించి శగరియార్ పొందిన దివ్యానుభవము ఫలించి తనకే రెండవ సంతానంగా జనించి తాను పొందే దివ్యానుభవము నిజము చేసి నీవు పావని జన్మదినం మాకు ఒక దివ్యవనం ప్రేమ నీవే మౌన నీవే ప్రేమ పెన్నిధి నీవే పావని జన్మదినం పై సత్యము నిరాకతో నెరలసింది భూమిది సౌందర్యపు కళ వెళ్ళి విరిసి మురిసింది పుడమిపై సత్యము నిరాకతో నెరలసింది భూమిది సౌందర్యపు కళ వెళ్ళి విరిసి మురిసింది ప్రేమ బీజం ప్రతి హృదయం ప్రేమ బీజం ప్రతి హృదయం నాటుటకు సమయమిదంచు పావని జన్మదినం మాకు ఒక దివ్యవనం ప్రేమ నీవే మౌన నీవే ప్రేమ పెన్నిధి నీవే పావని జన్మదినం కనులతో పలుకరించి ప్రేమ పంచి మురిపించి మనసులో ఉన్న కోరికలనన్నీ మరపించి కనులతో పలుకరించి ప్రేమ పంచి మురిపించి మనసులో ఉన్న కోరికలనన్నీ మరపించి తనువు నీకే అర్పణము చేయు భాగ్యని స్థితి నీవు పావని జన్మదినం మాకు ఒక దివ్యవరం పావని జన్మదినం మాకు ఒక దివ్యవరం ప్రేమ నీవే మౌన నీవే ప్రేమ పెన్నిధి నీవే పావని జన్మదినం अवतार मेहर बाबा की जय सर जय बाबा की अवतार मेहर बाबा की जय जय बाबा అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు బాబా వారి 131వ జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మన శ్రీకాకుళం మాజీ శాసనసభ్యులు గారు మనందరికీ ప్రియ సోదరైన మనం ఎప్పుడు పిలిచిన ఎన్ని పనులున్నా కూడా బాబా కార్యక్రమం అంటే చాలా అభిమానంగా వచ్చే మన పెద్దక్క లాంటి మన సోదరు ఆవిడ ఉన్న లక్ష్మీదేవి గారు మనకి చేశారు. ఆవిడ బాబా వారి కోసం ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. भगवान स्वरूप अवतार मेहर बाबा गारी 131వ జన్మదిన సందర్భంగా నన్ను కూడా ఇక్కడికి పిలిచి మీతో పాటు కొంతసేపు గడిపే అదృష్టాన్ని కలిగించిన మా కుమార్ గారికి మీ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఎప్పుడు వచ్చినా రాగానే మైక్ ఇచ్చేస్తాను. అలా కాకుండా మీలో ఒకరిగా నన్ను కూర్చొనిస్తే కొంతసేపు
ఆయన బాబా గారి తత్వాన్ని మనల్ని మనం మర్చిపోయే స్థితికి వెళ్ళగలమని నేను అనుకుంటున్నాను. ఈసారి మాత్రం నాకు మైకి వద్దని కుమార్ గారు మరి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడే మన సారు ఒక అద్భుతమైన పాట పాడారు. బాబా గారు జననమే అద్భుతం. అలాంటి అద్భుతమైన వ్యక్తి మన మధ్యలో ఉండి తర్వాత కనుమరుగైన 131 సంవత్సరాలు అయినా మనం ఇంకా ఆయన్నే భక్తితో పూజించుకుంటున్నాము అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తిలో నాకన్నా మీ అందరికీ బాగా తెలిసినని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాంటి గొప్ప వ్యక్తి కార్యక్రమంలో నేను కూడా రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందని మరోసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆయన ఈరోజు పుట్టిన వాళ్ళు ఆయన మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. మైకు ఇవ్వద్దు అని అన్నారు కానీ ఈ ఇంటి ఆడపడుచుని గౌరవం అంటూ ఇవ్వాలి కదండి. అదే గౌరవంతో మీ అమూల్యమైన బాబా సెంటర్కి వచ్చిన టైం తక్కువైనా బాబా అంటే అవగాహన మేడం గారికి. ఎందుకంటే మన మీద అభిమానం కన్నా బాబా మీద ప్రేమతో వస్తున్నారు ఇక్కడికి. జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, మగవాళ్ళు అయిపోయారు, చిన్న ఆడపిల్లలు అయిపోయారు. ఇక్కడ ముగ్గురు మగపిల్లలు చూస్తున్నారు. ఈ ఆంటీ ఎప్పుడు నాకు పాటకు అవకాశం ఇస్తుందా అని చెప్పేసి. జై బాబా. ఇప్పుడు అబ్బాయిలు ముగ్గురు రండి, అందరూ నా పిల్లలు అందరూ రండి. జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. సార్ జై బాబా. ఈ చిన్నోడండి వాళ్ళ అమ్మగారు చేతి పట్టుకొని వస్తే సాయి అమ్మ అంటే వీడు ఏం చేస్తున్నాడంటే గబగబా ఈ మెట్లు ఎక్కేస్తున్నాడు. అంటే ఎంత అలవాటో చూడండి. రాగానే ఈ మెట్లు ఎక్కి అక్కడ బాబాని దండం పెడతాం. వాడు అక్కడ ఫోటో చూడలేదు, వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని లాగేస్తున్నా కూడా ఒక మెట్టు ఎక్కిపోయాడు. అంటే అది ఎంత అదృష్టం చేస్తున్నాడో చూడండి. అసలు వాడు చూడడం నాకు అదే అనిపించింది. ఇక్కడ ఫోటో చూడలేదు, మెట్లు ఎక్కి గబగబా వచ్చేస్తున్నాడు. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. अवतार मेहर बाबा की जय. हरि मना तुम्ही गोविंद मना तुम्ही गोपाल मना मेघ नारायण गोविंद गोपाल मेघ नारायण गोविंद गोपाल मेघ नारायण हरि मना तुम्ही गोविंद मना तुम्ही गोपाल मना मेघ नारायण हरि मना तुम्ही गोविंद मना तुम्ही गोपाल मना मेघ नारायण गोविंद गोपाल मेघ नारायण गोविंद गोपाल मेघ नारायण हरि मना तुम्ही गोविंद मना तुम्ही गोपाल मना मेघ नारायण हरि मना तुम्ही गोविंद मना तुम्ही गोपाल मना मेघ नारायण
జై బాబా. బనానా బనానా వాళ్ళ వీళ్ళందరూ కూడా బాబాకి చాలా ఇష్టమైన వాళ్ళు. అలాగే ఇంట్లో పిల్లలు ఎంత అల్లరి చేసినా కూడా మనకు ముచ్చటగానే ఉంటుంది. ఈ పిల్లలు పాడుతుంటే ఈ చిన్న పిల్లలు కూడా గబగబా వచ్చింది ఇక్కడ కూర్చొని అంటే ఆకృత ఉంటుంది. పాట బాబా దగ్గర ఏ చిన్న పని చెయ్యాలన్నా నేను చెయ్యాలి, నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. బాబా మనందరికీ ఇంతటి అదృష్టాన్ని ఇచ్చారు. అందరూ కూడా అదృష్టవంతులే. జై బాబా. ఇప్పుడు మన దీప్తి ఒక పాట పాడుతున్నాం. జై బాబా. తొందరగా రా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अन्नी नीवु अंता नीवु मेहर बाबा, अन्नी कन्ना आवल नीवु मेहर बाबा, अन्नी नीवु अंता नीवु मेहर बाबा, अन्नी कन्ना आवल नीवु मेहर बाबा।
జై బాబా. అంతటా భగవంతుడే చక్కని సంగీతం పాడి వినిపించారు ఇద్దరు కూడాను. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. పార్వతి ఆంటీ ఒక పాట పాడతారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. मेहर बाबा की जय. सुमंदरी प्रेम प्रसरिंचता
जय बाबा अवतार मेहर बाबा की जय जय बाबा జై బాబా అండి. చాలా చక్కగా మనకి ఇప్పుడు పాడి వినిపించారు. పెద్దవాళ్ళందరూ పాడితే పాడగా విని నేర్చుకున్న వాళ్ళమే మేమందరం కూడాను. ఇప్పుడు రాను రాను వాళ్ళ రాక తక్కువ అయిపోతుంది. ఆ పాటలు వినే అవకాశం అదృష్టం మేము కోల్పోతున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి. ఈరోజు మార్నింగ్ నుంచి మనం అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాము. ఈరోజు సామాస్ కూడా ఎండింగ్ వచ్చింది. ఇంక మనకి నామం మౌనం హారతి ఉంది. దానికన్నా ముందు మన ప్రెసిడెంట్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు, డాక్టర్ సంఖ్య గారు. తర్వాత ఏమో ఆనంద్ కుమార్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. జై బాబా అంకుల్. అవతార్ మెహర్ బాబా की జై. ఈ జన్మదిన కార్యక్రమాల్లో ఇది 131వ జన్మదినోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇందులో చాలా మందిని మేము ఇన్వైట్ చేసాం. వాళ్ళందరూ కొంతమంది ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతాత్మలు ఉన్నాయి, కొంతమంది అన్ని రకాలుగా ఉద్యోగరీత్యా పెద్ద టీంలో ఉన్నారు. డిపార్ట్మెంట్ మనుషులు అందరినీ ఆహ్వానించాం. మా ఆహ్వానం అందించి వాళ్ళందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి, నాకు తెలిసి కొంతమంది అయితే మొదటిసారి రావడం ఇది. అటువంటి వాళ్ళందరి కోసం బాబా అసలు అవతార పుష్టిగా మేము ఇన్ని సంవత్సరాలు ఇక్కడ 50 ఏళ్ళ 60 ఏళ్ళు ఇప్పుడు దగ్గర ఈ కేంద్రం పెట్టి ఈ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాలేకపోయి ఈ రోజు వచ్చారంటే బాబా యొక్క కృప వాళ్ళ మీద ఉండబట్టి రాగలిగారు. అటువంటి వాళ్ళందరి గురించి బాబా చిన్న విషయం ఒక 5 నిమిషాలు నేను చెప్పిన తర్వాత మిగతా కార్యక్రమం జరిగింది. బాబా మొట్టమొదటి రోజుల్లో ఈ రుణ వ్యవస్థ గురించి 1924-25లో హైదరాబాద్లో ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ మహర్లని తక్కువ జాతి కులం వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. వాళ్ళందరినీ కొంచెం నీట్గా అందరూ గౌరవంగా చూసేవారు కాదు. అటువంటి పరిస్థితుల్లో బాబా వాళ్ళందరినీ చేరదీసి ఆ పిల్లలందరినీ పిలిచి తన ఒక పాఠశాల పెట్టించి ఆ పేదల పిల్లల కోసమే వాళ్ళకి స్వయంగా చదువు తెప్పించి భోజనాలు పెట్టించి ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. అప్పుడే చెప్పారు, ఈ కుల వ్యవస్థ చాలా ప్రమాదమైంది, నేను వచ్చింది ఈ కుల వ్యవస్థని నాశనం చేయడం కోసం వచ్చిందని బాబా చెప్పారు. జాతి మత కులం అందరి భేదాలు ఏమి లేవు, అందరూ ఒకే రక్తంతో పుట్టిన వాళ్ళే. మతం కులం అనేది మనం సృష్టించుకున్న భగవంతుడికి ఏ కులంతో భేదం లేదు, అన్నీ నాకు సమానమే అని చెప్తూ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ముగించుస్తాను. అప్పుడు బాబా జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మెడ్రాస్లో సంపత్ అయ్యంగార్ అనే హైకోర్టు జడ్జి గారు, ఆయన మంచి ఆధ్యాత్మిక ఉన్నతమైన వ్యక్తి, ఉన్నత కుటుంబంలో పెట్టినాడు. బ్రాహ్మణ కుటుంబంలో పెట్టి నియమ నిష్ఠలు ఆచార వ్యవహారాలు చాలా ఎక్కువగా ఉండేది. వాళ్ళు చాలా నియమం పూజ పునస్కారం చేస్తే బయటకు వచ్చేవారు కాదు, గొప్ప ఆచార వ్యవహారాలు పాటించేవారు. వాళ్ళని చూసి కొంతమంది అయితే ఈ హరిజనుల వాళ్ళందరూ కూడా దగ్గరికి రావడానికి కూడా జడిసేవారు, ముట్టుకోవడం కాదు చూడడానికి కూడా. అటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులు ఉన్నప్పుడు బాబా ప్రేమికుడు ఆయన బాబాని చూసి బాబాతో ముచ్చటైపోయి బాబాని ఒకసారి మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తాడు. ఆ ఆహ్వానించినప్పుడు ఆయన బాబా వస్తానని చెప్తారు. అయితే జన్మదిన కార్యక్రమాలు ఉందో ఆ జన్మదినానికి రమ్మని పిలుస్తారు. అయితే బాబా తప్పకుండా మీ ఇంటి దగ్గరే నా జన్మదినం చేసుకుంటా అని చెప్పి బాబా మెడ్రాస్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళందరూ 2 రోజులు ముందే వెళ్తారు, మండలి సభ్యులతో కలిసి అక్కడికి వెళ్తారు. వీళ్ళందరూ కలిసి బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి విపరీతమైన ఆనందాన్ని పొందిపోతాడు. ఆయన బాబాని చూసి తన్మయుడు అయిపోతాడు. చెప్పలేని కుటుంబం అందరినీ పిలిచేస్తాడు, చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు అన్ని చేస్తాడు. అయితే రోజు కార్యక్రమం చేస్తారు. జన్మదినం వాడు చాలా చక్కగా ఎంతో ప్రమాణమైన ఏర్పాటు చేసి అన్ని ఏర్పాటు చేసి బాబాని ఎంతో ముగ్ధులు చేసి చేసేందుకు చాలా ఆనందపడిపోయి పౌర్మానాలు అలంకరించడం, ఇచ్చేటువంటి బంధువులను పిలవడం ఏంటి, ఆయన పాద పూజ చేయడం అన్నీ చేస్తాడు. అన్ని చేసిన తర్వాత ఆఖరికన్నా మరుసటి రోజు ఏంటంటే బాబా ఒకసారి ఏంటంటే ఈయన తెలుసు కదా ఉన్నతమైన కుటుంబం, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన, ఈ అతనికి ఆ కుల వ్యవస్థ చాలా ఎక్కువ రోజులు అవి. ఆ పరిస్థితుల్లో బాబా పిలిచి ఒకసారి ఆ మన్నాడు ఉదయం అలా వాద్యాలకు వెళ్దాం అని తీసిందంట. తెల్లవారింది ఉదయాన్నే తెల్లవారి బయలుదేరి ఆయన మండలి వాటితో పాటు మండలి వెళ్ళారు. వాళ్ళతో పాటు వీళ్ళ తాలూకు చుట్టాలు, బంధువులు, కూతుర్లు, పిల్లలు అందరూ కూడా బాబా వెనకాల వెళ్ళారు. వీళ్ళందరూ తినగా వెళ్తే ఎక్కడికి వెళ్ళారు, ఒక చిన్న
గురి బాగా గుడిసి దగ్గర తీసుకెళ్ళేది. అదేంటంటే హరిజనవాడ. ఆ హరిజనవాడకి వీళ్ళు వెళ్ళడం అసలు ఇప్పుడు అలవాటు లేదు. వాళ్ళు వీళ్ళని చూస్తే వీళ్ళ దగ్గరికి వచ్చేవారు కాదు, అంత దీనిగా ఉండదు. అప్పుడు వీళ్ళందరూ ఆశ్చర్యం, ఎక్కడ తీసుకెళ్తారు ఏమైతే అదే చిన్న పాత దగ్గరికి జనం తీసుకెళ్ళి ఒక నొలక మంచం, కుర్చీ మంచం, విడిపోయిన మంచం ఒకటి ఉంటే ఆ మంచం దగ్గర కలిసరికి అక్కడ ఒక స్త్రీ అలా పడుకునేసరికి ఆవిడ చూసి బాబా దగ్గరికి వచ్చి ఆవిడ పిలిచి, మీ ఇంట్లో నేను మీ ఇంటికి వచ్చానండి. బాబాయ్ స్వయంగా నాకు ఆకలిస్తే మీ ఇంట్లో ఏదో పెట్టాను. చూడండి, అంత జడ్జి గారింటిలో సర్వ సంపద ఉన్నప్పటికీ కూడా ఆ పేద ఏమీ లేనటువంటి ఆ కుటుంబం వెళ్ళి నాకు ఆకలిస్తే కావాలని అడుగుతాడు. బాబా నేనేమో కన్నా నా పేదరాన్ని అదే రేటింగ్ లేదు, దేవుంటే అది అన్నాడు. ఏం లేదు వాళ్ళు ఇంటే బాబు ముందు రోజు చేసినటువంటి అన్నం పులిసిపోయి పూర్వం చద్దన్నం అనేవారు. ఆ అన్నం కుండలో పెట్టి ఆ కుండలో ఉన్న అన్నం అలా నీళ్ళతో ఉండేటువంటి అన్నం 2-3 రోజుల క్రితం ఉంది. ఆ అన్నం అలా ఉండిపోతే బాగా పులిసిపోయిన అన్నం. బాబా మా దగ్గర ఏమీ లేదని చెప్పి మీకు లేదు ఆఖరికి నేను చూస్తే ఆ అన్నం పట్టా అంటారు. ఆ పులిసిపోయిన అన్నం ఈవిడ ఇవ్వడానికి తెలిసిపోతుంది. ఆయన బాబా తీసుకురా అంటారు. ఆ తీసుకురా వీళ్ళందరూ ఏమిటి బాబా ఎలా చేస్తున్నారు ఒక్కొక్కడికి ఆశ్చర్యపోతారు వీళ్ళందరూ. వచ్చినప్పుడు ఆ తీసుకొచ్చి ఆ బాబా ఏం చేస్తారు, అన్నం తీసుకొచ్చి ఆ అన్నం తీసుకొచ్చి ఆ కొండలో అన్నం తీసి ఆయన 2 చేతులతో పెట్టుకుంటాడు. పెట్టుకొని అందరికీ ఇచ్చి నా ప్రసాదం తినడం అంటాడు. వీళ్ళందరూ చూడండి ఏమైపోతుంది, అది చూడటానికి కంపు కూడా వస్తుంది, అసహ్యంగా ఉంది. హరిజనులో పాటలో మూల కొండలో ఉన్నటువంటి అప్పుడు వీళ్ళు చూస్తే పెద్ద హై లెవెల్ మనుషులు. బాబా అక్కడ అంతనాన్ని ఎలా దగ్గర చేస్తాడో దానికి ఎగ్జాంపుల్. ఆ కుల వ్యవస్థను నాశనం చేయడం కోసం బాబా చేసినటువంటి ఏర్పాట్లు ఆ విధంగా చేయడంతో అప్పుడు వీళ్ళందరూ కూడా ఆ ప్రసాదంలో ఒక్కొక్కరు 2 మెతుకులు ఇలా పెడతారు. ఆ 2 మెతుకులు ఒక్కొక్కరు తినేసరికి అది ఎలాగుందంటే పులిసిపోయిన కాదు, అంటే పంచపక్ష పడమన్నాలు కూడా అంత రుచి ఉండదు కదా. అంతటి మధురమైనటువంటి ఆ మెతుకులు అంత పవర్ఫుల్గా ఉన్నాయి. అంచేత బాబా యొక్క వర్క్ ఎలా ఉంటుందో మనం ఊహించాలి. అంచేత మనం అప్పటి ఆ నియమాలే ఈనాడు మన కుల వ్యవస్థ ఎక్కడ ఉందో అందరికీ మన కులాలు పోయే మతాలు పోయి ఎవరు ఏ జాతి అన్నది లేదు. మనం అందరికీ పూర్వాలు పోయి వాళ్ళు అందరూ హరిజనులే పెద్ద వాళ్ళు ఉన్నారు, దళితాలపై ఉన్నారు, అన్ని రకాల మనుషులు. అంచేత ఆ జాతి మత భేదాన్ని నాశనం చేసినవాడే అవతార పురుషుడు మెహర్ బాబా. అందుచేతే ఈనాడు ఈ షెడ్యూల్ కాస్ట్గా వాడికి రిజర్వేషన్ అన్ని రావడానికి కారణం, వాళ్ళందరినీ ఉన్నత పదవుల్లో ఉండడానికి కారణం ఆనాడు బాబా తీసుకున్న నిర్ణయమే. అంచేత అవతార పురుషుడు యొక్క వర్క్ మనం ఊహించలేము. అతీతమైన ఆనంద్ కుమార్ చెప్పాడు, జీవి చెప్పాడు, సంఘటన చెప్పాడు. ఇటువంటి సంఘటనలు ఆయన కుల వ్యవస్థ గురించి కూడా బాబా క్లియర్గా చెప్పారు. అంచేత ఆ విషయాల్లో మనందరం కూడా ఆ కుల వ్యవస్థ నాశనం అయిపోయి ఇప్పుడు అందరూ సమానంగా ప్రతి ఎవరొచ్చినా సరే మనందరం ఒకటే. జాతి మత భేదం పోయింది, అందరూ సమానం అయిపోయారు. ఇంకా 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 కూడా కోసం పూర్వం దగ్గరికి వెళ్ళడానికే తెలిసేవారు వాళ్ళు. అలాంటి పరిస్థితి ఉంది. బాబా వల్ల ఇటువంటి ఎన్నో వర్కులు చేసి ఎన్నో చేశారు. అంచేత మనం బాబాని నిరంతరం నమ్మినట్లయితే ఆయన మనకు అన్ని రకాల ఏ విధంగా అన్ని ఏ లోపం లేకుండా ఆ విధంగా చేయడానికి బాబా మన దగ్గరికి వచ్చింది, మనకి కాపాడడం కూడా చేశారు. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా అంటూ చాలా చక్కటి విషయాలు తెలియవచ్చారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు జై బాబా. కొన్నాళ్ళకి క్యాస్ట్ అనేటటువంటి కాలము అప్లికేషన్లో నుంచి తొలగింపబడుతుంది. త్వరలో ఒక బిలో ఒక 10 years పూర్తిగా క్యాస్ట్ అనేటటువంటి కాలం ఉండదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ 3 ఉంటాయి అంతే. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అన్నయ్య చెప్పినట్లుగా అవతార పురుషుడు భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఆయన ఆధ్యాత్మికంగా ఏం చేస్తాడనంటే మనకి లెక్కకి దొరకదు. ఆయన చేసేది ఏంటంటే సాంకేతికంగా ఒక చర్య చేస్తాడు. ఆయన చేసినటువంటి ఆ సాంకేతిక చర్య యావత్ ప్రపంచానికి అందించేటట్లుగా ఉంటుంది. అది ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా కుల వ్యవస్థ రూపుమాపడారు. అలాగే బాబా మనకి 2 ప్రార్థనలు ఇచ్చాడు. పరవద్దిగా ప్రేయర్ అని ఒకటి, రిపెంటెన్స్ ప్రేయర్ అని ఒకటి. ఇది అన్ని మతాచారాల్లో కూడా భగవంతుడిని స్తుతించే ప్రార్థన ఉంటుంది, భగవంతుడిని క్షమాపణ చేసేటువంటి ప్రార్థనలు కూడా ఉంటాయి. భగవంతుడిని స్తుతించే ప్రార్థనలు ఏంటంటే ఆ భగవంతుడిని ఆయన దాంట్లో గుణగణాలన్నింటినీ కూడా కీర్తిస్తాం.
అలాగే క్షమాపణ కూడా మనం చేసినటువంటి పాపాలని తప్పుల్ని క్షమించమని అడుగుతూ ఉంటాం. బాబా అయితే అక్కడ ఏ భగవంతుడికైతే మనం అది కోరుతామో ఆ భగవంతుడికి సంబంధించిన విధంగా ఉంటాయి ఆ ప్రార్థనలు. కానీ ఇక్కడ బాబా యూనివర్సల్ ప్రేయర్ అని యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రేయర్ ఇచ్చాడు ఆయన. అందులో ఏ భగవంతుడి నామాలు ఉండవు అక్కడ. యథార్థమైనటువంటి స్థితిలో ఉండేటువంటి భగవంతుడి తాలూకా గుణగణాలు ఉంటాయి అందులో. యథార్థమైనటువంటి భగవంతుడు ఎవడైతే ఉన్నాడో వాడిని క్షమించేమని పశ్చాత్తాపం చెందేటువంటి ప్రార్థన ఉంటుంది. అవి బాబా మనకి 1952లో ఒకటి, 53లో ఒకటి మాస్టర్స్ ప్రేయర్, రిపెంటెన్స్ ప్రేయర్ ఇచ్చారు. ఈ కొత్త వాళ్ళకి అందరికీ ఏంటంటే ఈ ప్రేయర్స్ కార్డ్స్ కూడా మీకు అందరికీ ఇవ్వబడతాయి. ఆ ప్రేయర్స్ చదవండి. అలాగా చదివితే దాంట్లో ఉండేటువంటి పరమార్థం మనందరికీ తెలుస్తుంది. ఈ ప్రేయర్స్ మీద బాబా ఒక విషయం చెప్పాడు. ఆ విషయం ఏంటంటే సకల మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనలు ఉంటాయి కదా. ఒక మతం వారు ఒక రకమైనటువంటి విధానంలో ప్రార్థిస్తారు. అంటే మనం హిందువులు ఉంటాం, భగవంతుడికి అక్కడ విగ్రహం ఒక ఫోటో పెట్టుకుని ముగుళిత హస్తాలతో పూజిస్తాం, అది హిందువులకి. అలాగే ముస్లింలకి నమాజ్ చేసే మోకాళ్ళ మీద కూర్చునేది ఉంటుంది. ఇంకా నిలబడి చేసేటువంటి ప్రార్థనలు ఉంటాయి. వివిధ పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారంగా అందులో వాళ్ళు స్నానం చేస్తారు, మడి కట్టుకుంటారు, ఇలానే చేసి అంటే శుభ్రపరుచుకుంటారు. వాళ్ళ శరీరాన్ని శుభ్రపరుచుకుని చేస్తారు. ఇవన్నీ బాబా ఏమంటాడంటే ఈ శుభ్రము అనేది మన మనస్సుకు ఉండాలంటాడు, మన హృదయంకి ఉండాలంటాడు. శుభ్రత అనేది శరీరానికి కాదు, మన మనస్సుకి హృదయానికి శుభ్రత ఉండాలి పరిశుభ్రంగా. అంటే మనస్సు అనేటువంటి ఆ స్థితి నుంచి బయటపడాలి. మనస్సు నుంచి ఆ స్థితి బయటపడితే అప్పుడు భగవంతుడికి చేసేటువంటి ప్రార్థన ఆయన నేరుగా ఆయనకి చేరుతుందట. ఈ మాస్టర్స్ ప్రేయర్ బాబా ఇచ్చి ఆయన మట్టిగా ఆయన కాళ్ళు చేతులు కడుక్కుని ముఖం కడుక్కుని ఆ ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన ఎప్పుడైతే ఇచ్చాడు 1953లో మాస్టర్స్ ప్రేయర్ ఇచ్చాడు, 1952లో రిపెంటెన్స్ ప్రేయర్ ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడు అందరితో పాటు తాను కూడా ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని ఆ ప్రార్థన ఆలోచించేవాడు ఆయన. అంటే ఆయన మౌనంగా ఉన్నప్పుడు కూడా పెదాలు పలికేవాడు, వెనక నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే. ఇది చాలాసార్లు బాబా అదే విధంగా చేశాడు. చేస్తూ ఏమంటాడు ఇంకోసారి, నేను ఏ మతానికి చెందినవాడని కాదు, ఏ సొసైటీకి చెందినవాడు కాదు, ఏ రకమైనటువంటి ఆచార వ్యవహారాలకి చెందినవాడు కాదు, అన్ని మతాలు నావే. ఈ మతాలన్నింటినీ కూడా ఒక దానంలో పూసల వల్లే గుచ్చిన నా మెడలో వేసుకుని నేను ఆ పురాణ పురుషుడిని నేను ఇచ్చినటువంటి ప్రార్థన ఇది. అయితే చాలా మంది అడిగారు, బాబా ప్రార్థన నువ్వు ఇచ్చావు, నువ్వే భగవంతుడివి, నువ్వే భగవంతుడివి, నీ ఆ ప్రార్థన నువ్వు ప్రార్థించుకుంటావు ఏంటంటే బాబా అంటాడు, యావత్ మానవాళి ఆ శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుడిని. నేనే మానవుణ్ణి, నేనే భగవంతుడిని. నాకు నేనే చేయడం కాదు, ఇది యావత్ మానవాళి కోసం నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను ఉన్నంత వరకు చేసినటువంటి ప్రార్థన నా దేహం విడిచిపెట్టిన తర్వాత ఆ ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను చేసి విశ్వం కోసం నేను చేసినటువంటి ప్రార్థన ఏ ఫలితాన్ని అయితే ఆధ్యాత్మిక పరిశీలిస్తుందో, నేను నా దేహం విడిచిపెట్టిన తర్వాత కూడా నన్ను హృదయంలో నింపుకొని ఆ హృదయం పరిశుభ్రంగా ఉంచడం అంటే ఏంటంటే మన హృదయంలో అరిషడ్ వర్గం ఉన్నట్టు ఎప్పుడు తాండవించి ఉంటుంది. ఈర్ష్య అసూయ మతమత్సరాలన్నీ కూడా అరిషడ్ వర్గం. అవన్నీ దాని నుంచి నేను దూరంగా ఉంటాను, నాకు సిగ్గు ఎక్కువ అంటాడు బాబా. ఆ హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవడం అంటే అరిషడ్ వర్గాల నుంచి తొలగించుకోవాలి మనం, అది పరిశుద్ధం అవుతుంది. అప్పుడు ఆ హృదయం మనం బాబాకి అక్కడ పేట వేసినట్టు లెక్క. అంటే భగవంతుడికి పేట వేసి హృదయంలో ఆయన ఆహ్వానిస్తున్నట్టు లెక్క. అలా మీరు ప్రార్థన చేస్తే కనుక ఆ ప్రయోజనం మీరు పూర్తిగా పొందుతారు అని బాబా చెప్పాడు. ఆ ప్రార్థన కానీ మా మాస్టర్స్ రిపెంటెన్స్ ప్రేయర్ కానీ పశ్చాత్తాప ప్రార్థన కానీ అందుకు ఈ ప్రార్థనకి అందరికీ ఇవ్వబడతాయి. దయచేసి ఆ ప్రార్థనలన్నీ కూడా బాబా చెప్పినట్లుగా, ఎందుకంటే ఆయన మన కోసం ఆయనే ఆ ప్రార్థన పాల్గొన్నారు కాబట్టి ఆ ప్రార్థన ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ లో బాబా ఆయన పాంచభౌతిక దేహం తొత్తివేలు అయిపోయింది 2 యాక్సిడెంట్లు అయిన తర్వాత. అప్పుడు కూడా ఆయన ప్రార్థన చదివాడు. చదివినప్పుడు ఆయన నిలబడలేకపోయేవాడు. ఆ యూనిట్స్ చదువుతున్నాడు, త్వరగా చదువు అంటే
మరి మన భగవంతుణ్ణి ప్రార్థించాలంటే మనం పరిశుద్ధంగా ఆయన మీద ఏకాగ్రత నిలుపుకొని మనం ప్రార్థించాలి. కానీ ఎక్స్ప్రెస్ ఏంటంటే ఓ ప్రగతి గారు సర్వపోషక సర్వలక్షణి అనంతుడు ఆది శక్తి లేనివాడు అని ఇలాగా అలా చదివించాడు ఆయన చేత. చదివిస్తే డాక్టర్ నవ్వాడు యూనిచ్ గారు. ఎందుకు నవ్వుతున్నావు అంటే నీకు నిలబడడానికి శక్తి లేదు, అయినా నువ్వు నిలబడ్డావు, నీ బలహీనతలు దీనిగా గబగబా చదవమన్నావు, ఎక్స్ప్రెస్ లాగా చదివితే ఎవరికి అర్థం అవుతుంది అంటే అప్పుడు బాబా అన్నాడు, నేను నిలబడి అందులో చదివాను కాబట్టి దాని వరకు ప్రయోజనం యావత్ మానవాళికి ఉంటుంది, అందులో ఖచ్చితంగా నేను అందులో ఉంటాను అని బాబు మనకి చెప్పడం జరిగింది ప్రార్థన చేసినప్పుడు. అందుకని ప్రార్థన చేసినప్పుడు మన హృదయం పరిశుద్ధంగా ఉంచిన ప్రార్థన కానీ చేస్తే ఆధ్యాత్మికంగా చాలా ప్రయోజనం మనం పొందగలుగుతాం. దయచేసి అది మననం చేసుకోండి. ఆ ప్రార్థనలన్నీ అందరికీ ఇవ్వబడతాయి. రోజుకి ఒకసారైనా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మీద బాబా ప్లీజ్. ప్రతిరోజు కూడా ఈ ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మార్నింగ్ 7 గంటలకి, సాయంత్రం 7 గంటలకి అలాగ బాబా సెంటర్లో చేస్తుంటాము. అదేవిధంగా మనకి ఇంట్లో ఎప్పుడు మనకి బాగా గుర్తొచ్చినా లేకపోతే మనసుకి ఏదైనా బాధ అనిపించినా ఈ ప్రేయర్లు కానీ నామం కానీ చేస్తూ ఉంటాము. అంటే భగవంతుడి దగ్గరగా వచ్చే మనం చేసేది అదొక్కటే. బాబా మన ప్రార్థనలు అతని యొక్క నామాన్ని ఉచ్చరించడం, దాంట్లోనే మనకి ప్రేమనిస్తున్నారు బాబా. అందుకని నిరంతరం కూడాను నామ జపం చేసుకోమంటారు. మనకి ఈజీగా ఉంటుంది అది. మనం ఏ పనిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ విధంగా ఉన్నా కూడా మనం నామాన్ని అనేది చేసుకోగలం. మనం మా మనసుకి కానీ అది అలవాటు చేస్తే మన ప్రమేయం లేకుండానే నామం చేసేస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఇప్పుడు పిల్లలందరూ కలిసి నామం చేస్తారు. మౌనం 2 నిమిషాలు హారతి ఉంటుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. రండి అందరూ పిల్లలు. अवतार मेहर बाबा की जय. 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 ఇక్కడ ఉన్నవారు, కింద ఉన్నవారు అందరూ ఒక్కసారి అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా परधामा मेहर बाबा परमात्मा. मेहर बाबा 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 सच्चिदानंद मेहर बाबा परमानंद. मेहर बाबा सच्चिदानंद मेहर बाबा परमानंद. मेहर बाबा परधामा मेहर बाबा परमात्मा. मेहर बाबा परधामा मेहर बाबा परमात्मा. शांति मूर्ति है बाबा, प्रेम मूर्ति है बाबा. शांति मूर्ति है बाबा, प्रेम मूर्ति है बाबा. प्रेम मूर्ति है बाबा, करुण मूर्ति है बाबा. प्रेम मूर्ति है बाबा, करुण मूर्ति है बाबा. बाबा मेहर बाबा, बाबा मेहर बाबा. बाबा मेहर बाबा, बाबा मेहर बाबा. मेहर बाबा परधामा
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. మన ప్రీతం బాబా వారి 131వ జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మనం ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభించుకున్నాం. ఆ రోజు నుంచి నిన్నటి వరకు కూడా ఉదయం నగర సంకీర్తన ఒక ప్రేమికుల గృహంలో, సాయంత్రం సంకీర్తన ఒక ప్రేమికుల గృహంలో జరుపుకుంటూ బాబావారి జన్మదిన వేడుకను మనం జరుపుకుంటూ వస్తూ ఈరోజు మొన్న 16వ తారీఖున అంటే 2 వారాల క్రితం 16వ తారీఖున సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. మన డాక్టర్ పిఎల్ఎన్ రాజు గారు, కేఎల్ నాయుడు గారు, సుధీర మేడం గారు ఆ రోజు హాజరై సుమారు 88 మంది ఆ రోజు కంటికి పరీక్షలు నిమిత్తు వస్తే వారందరినీ పరీక్షలు జరిపి 17 ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరిగింది. ఆ రోజు 16వ తారీఖున నిర్ణయించి అది దానికి గాను మనం ఆ డాక్టర్కే మనం ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే ఉచితంగా వారు మనకి ఒక పైసా ఆశించకుండా ఉచితంగా ఆ 16 ఆపరేషన్లు చేసిన ఆ 3 డాక్టర్లకి కూడా మనం శతకోటి వందనాలు అర్పిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిన్న 23వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి గిన్నీస్ వరల్డ్ రికార్డు పొందిన డాక్టర్ టి నేతా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అభినయ నృత్య కళానికేతన్ చిన్నారి చేత చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు మన కళావేదిక మీద ఆ రోజు 6 గంటల నుంచి 9 గంటల వరకు చక్కటి కార్యక్రమాలు నిర్ణయించుకున్నాం. ఈరోజు బాబావారి జన్మదిన వేడుకలు ఉదయం 4:30కి 131 కొవ్వొత్తులు వెలిగిస్తూ ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభించుకొని బాబావారి కేక్ కటింగ్ చేసుకొని ఆ తర్వాత బాబావారిని పల్లకి ఊరేగింపుగా ఈ పురవీధిలో బాబావారి నామాన్ని వ్యాప్తి చేసాం. ఆ తర్వాత డాక్టర్ పిఎల్ఎన్ రాజు గారి చేత సప్తవర్ణ పతాకావిష్కరణ చేసుకుని ఈ సహవాసిని మనం ప్రారంభించుకున్నాం. 9:30 నుంచి ఎప్పటి వరకు కూడా చక్కటి సంకీర్తనలు మన కుమారన్ని ద్వారా చక్కటి బాబావారి సందేశాన్ని కూడా మనం అందరూ విన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఆల్రెడీ కింద 12 గంటల నుంచి పేదలకి అన్నదానం వస్త్రదానం జరుగుతూనే ఉంది. కింద వచ్చిన వాళ్ళందరికీ కూడా అదేవిధంగా మనందరికీ కూడా హారతి అనంతరం బాబావారి ప్రేమ ప్రసాదంగా బాబావారి ప్రేమ విందు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మన సోదరి లలిత గారు చాలా చక్కగా నిర్వహించారు. ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చక్కటి సందేశం ఇచ్చిన మన కుమారాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేయడానికి బాబావారి అనుమతితో మన శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గారు టీడీపీ ప్రసాదరావు గారు రావాలి. ఆయన ఎక్కడికే బయలుదేరితే కలెక్టర్ గారి దగ్గర ఫోన్ వచ్చి ఆయన మళ్ళీ బ్యాక్ వెళ్ళడం జరిగింది. ఏదైనా బాబా ఇచ్చిగా భావిస్తూ ఈరోజు మనకి ఎప్పట్లాగే మన మాజీ శాసనసభ్యురాలు కొండ లక్ష్మీదేవి గారు మనకి బాబా ఆమె మనకి ఈరోజు అతిథిగా ఇక్కడికి పంపించారు. మన కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా ఆమె మనకి అతిథిగా భావిస్తూ ఆమెని మనం ఈరోజు ఆమె ద్వారా ఈ మెమోతో బహుకరణ చేయవలసిందిగా ఆమెను వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అలాగే మా అధ్యక్షుడు రంగప్రసాద్ గారు కూడా మీరు ఈరోజు పతాకావిష్కరణ చేసిన మా డాక్టర్ రాజు గారు మరి ఇందాక ఆల్రెడీ పతాకావిష్కరణ చేసి వెళ్ళారు. మళ్ళీ వస్తారని చెప్పారు. ఎందుకంటే వారు రాలేకపోయారు. వారికి ఒక మెమోతో అందజేయవలసిందిగా అది మా అధ్యక్షులు గారు తీసుకొని దాన్ని రాజు గారికి అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసిన మా సోదరి లలిత గారికి కూడా ఒక బాబా చిరు కానుక బాబా మెమోతో
अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की जय। అలాగే బాబా వారి సందేశాన్ని అందించిన మన కుమారుని కూడా అమ్మగారు చెప్పింది अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की जय। అలాగే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ కూడా పెద్దలు చాలామంది వచ్చున్నారు. మన వాటర్స్ క్లబ్ ఇందిరా ప్రసాద్ గారు, మన డిప్యూటీ కలెక్టర్ గారు సీతారామూర్తి గారు, సోమేశ్వర గారు, ఇలా అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా ఉదయపూర్ జయబాబా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం హారతితో ముగుస్తుంది. ఆ తర్వాత మీ అందరూ కూడా ప్రేమ విందుని సేకరించి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. అవతార్ మెహర్ బాబా కి జై. ఏసీటీ రమేష్ గారు గారు రాజేశ్వర గారు వచ్చి ఉన్నారా, మనం వెళ్తా ఉన్నారు. వస్తే దయచేసి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా బయటకు వెళ్ళి అంటున్నారు. జై బాబా. నిజానికి అంటే మనం ప్రోటోకాల్ ప్రకారంగా ముఖ్య అతిథులను పిలుస్తాం. మా అమ్మ మనకి అతిథి కాదు, మన కుటుంబ సభ్యులే తన ముందు చెప్పింది కదా. కానీ ఆడపడుచు కాబట్టి ఖచ్చితంగా మన ప్రతి ఫంక్షన్ కి ఆవిడ మొదటి గెస్ట్ ఆవిడ. అది అందులో చీఫ్ గెస్ట్ ఇదని కాదు, ప్రత్యేకమైనటువంటి మనకి అభిమానపూర్వకమైనటువంటి మన ఆడపడుస్తాను. అది ఎప్పుడు ప్రతిసారి నేను చెప్తా ఉంటాను, మొదటి ఆడపడుస్తానే. అవతార్ మెహర్ బాబా కి జై. ఆరాధించు మము కరుణించు
మనసు హారతిదే. అవతార్ మెహర్ బాబాకి అదేవిధంగా ఈరోజు దసరా మనోవికాస్ కేంద్రంలో ఉన్న పిల్లలకి శాంతా కళ్యాణ్ అనురాధ నిలయంలో ఉన్న అనాథ పిల్లలకి వృద్ధులకు కూడా బాబా శ్రామ ప్రసాదంగా పండు కూడా పంచిపెట్టడం జరిగింది. అది మీకు తెలియజేయడం కోసం తెలియజేస్తున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై, 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 अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय. అందరూ మౌనంగా ఒక్కొక్కరుగా వచ్చి బాబా